హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా ఏపీ మహిళలకు గుడ్ న్యూస్, నెలకు 1500 గురించి తాజా నిర్ణయం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మన ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకునే వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే మహిళలకు ఇచ్చిన హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. అర్హులైన ప్రతి మహిళ ఖాతాలో నెలకు 1500 జమ చేయనుంది. తాజాగా ఆడబిడ్డ నిధి పథకం అమలుకు సంబంధించి మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాసన మండలిలో ప్రకటన చేశారు. శాసన మండలిలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ ఆడబిడ్డ నిధి పథకం అమలుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు మంత్రి గుమ్మడి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 చొప్పున ఏడాదికి 18,000 అందిస్తామని చెప్పారు. ఇక ఈ పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె అన్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడుకు మహిళలంటే ముందు నుంచి ఎంత గౌరవమో అందరికీ తెలిసిందని అన్నారు. అందుకే వారికి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఇక ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడంపై కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీనికోసం దరఖాస్తు చేసుకోవాలంటే ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండాలని పేర్కొంటున్నారు. ఆధార్ కార్డు, అలాగే రేషన్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, బర్త్ సర్టిఫికెట్, బ్యాంక్ అకౌంట్, దీంతో పాటు ఆధార్ కార్డుతో మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలని చెప్తున్నారు. ఇక వచ్చే నెలలో ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని కొందరు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు. ఇక ట్వీట్ వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాసన మండలిలో ప్రకటన చేయడం మహిళలకు ఎంతో ఊరటనిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.